నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. డిజిటల్ పేమెంట్స్ అమలు చేయకుండా మద్యం దుకాణాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని రాష్ట్రంలోని మహిళలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని నిషేధం చేయకపోగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ నాసిరకం జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలో అమ్మటం ద్వారా వేలాది మంది మృత్యువాత పడ్డారని, అదేవిధంగా వేలాది మంది అనారోగ్యానికి గురయ్యారని ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడి అయిందని వివరించారు. 20 సంవత్సరాల కాలం పాటు రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న రుణానికి చెల్లించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ తీసుకువచ్చిన మద్యం పాలసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అతని అనుచరులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించిన ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి వాసుదేవరెడ్డిని తొలగించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మద్యపాన నిషేధం అని చెప్పి కలబొల్లి మాటలు చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా జగన్ దాదాపు 1,00,000 కోట్లు లూటీ చేసిన విషయాన్ని ఒకసారి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. మీకు తెలుసు, అయినా మాకు ప్రతిపక్షంలో చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీకు నేను చెప్తున్నాం. అలాగే ఆయన అధికారంలోకి వచ్చింది మద్యపాన వ్యత్యాసం అని చెప్పి అధికారంలో వచ్చి ఈరోజు 1,00,000 కోట్లు దోపిడీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే కల్తీ మద్యంతో చాలామంది మహిళల మంగళసూత్రాన్ని తెంచేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇంకా కూడా చేస్తూ పోతున్నారు. అట్లాగే ముఖ్యంగా దోచుకున్నటువంటి లక్షల కోటి డబ్బులంతా కూడా కండనల ద్వారా ఈరోజు వైఎస్ఆర్సీపీ అభివృద్ధి ఎక్కడ పోటీ చేస్తున్నారో ఆడ తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ డబ్బులు వచ్చేసాయని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ మా పేదవాళ్ళు నోరు కొట్టి మహిళల మాంగళ్యాలు తెంచి వచ్చిన డబ్బులంతా కూడా రేపు పంచేదానికి ఆల్రెడీ డబ్బు చేశారని చెప్పి తెలుస్తున్నారు. దానికి సంబంధించిన అధికారులు కూడా మందు కూడా ఎక్కడెక్కడ డబ్బు చేయాలనే విషయం కూడా ఆయన మొత్తం రెడీ అయిపోయి వాళ్ళకి సరఫరా చేసే దాంట్లో బిజీగా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ జగన్ రెడ్డి 1,00,000 కోట్లు అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాలు డిజిటల్ పేమెంట్ మోడీ గారు 2019 ఎన్నికల సమయంలో పూర్తి మద్యపాన నిషేధం చేసే 2024 ఎన్నికలకు వస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మద్యపాన నిషేధం పేరుతో నేడు రాష్ట్రంలోని ప్రజల్ని కొల్లగొడుతున్నాడు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతున్నా కానీ ఈ మద్యం పేరిట ఎవరో పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోతున్నది. కల్తీ మద్యం అమ్మి వేల మంది మహిళల మాంగళ్యాన్ని తెంపేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాగే ఈరోజు ప్రతి ఒక్క తోగుడు బండి వాళ్ళ దగ్గర కూడా మన డిజిటల్ పేమెంట్ అనేది ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం దుకాణాలు మాత్రం ఈరోజు డిజిటల్ పేమెంట్ లేకుండా వచ్చే ఆదాయాన్ని మొత్తం ఆయన తాడేపల్లిగూడెం ప్యాలెస్కి తరలించకపోతున్న చరిత్ర ఉన్నది. ప్రత్యేకించి మన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతనైతే పూర్తిగా జే బ్రాండ్లను కావచ్చు, అలాగే జే గ్యాంగ్లను కావచ్చు, పూర్తిగా అతను అదుపులోకి తీసుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మనుషులకే మద్యాన్ని ఇవ్వడం కానీ వాళ్ళ కంపెనీలకి లైసెన్స్ ఇవ్వడం కానీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకి అక్రమ మద్యాన్ని తరలించేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాసుదేవరెడ్డిని వెంటనే విధులు తొలగించాలని చెప్పి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి ద్వారా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెంలో అయితే సుమారు 25 మంది మహిళలు వాళ్ళ పసుపు కుంకుమలు కోల్పోవడం జరిగింది కేవలం నకిలీ మద్యం తాగి. ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలంతా తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఒక పక్క అమ్మఒడి అని చెప్పి 15,000 అని చెప్పి 13,000 తగ్గించారు. నానబుడ్డి పేరుతో ఈరోజు నకిలీ మద్యాన్ని అలాగే జే బ్రాండ్ పేరుతో ఎంతో తీసుకొని వచ్చి రేట్లు పెంచి ఈరోజు అమ్మఒడి పేరుతో ఇచ్చిన దానికంటే డబ్బులు ట్రిపుల్గా లాక్కుంటున్న విషయం కూడా మహిళలు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మహిళలంతా తరిమి కొట్టే రోజు రాబోతుంది. మరో 30 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే గ్రహణం వీడిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఈ నకిలీ మద్యం వల్ల జరిగే నష్టాల గురించి ప్రతి గ్రామాన్ని వివరించి
రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 2024 సంవత్సరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల చేశారు. తిరుపతి జిల్లా వాకాడ మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కాలేజ్ నందు జూనియర్ ఇంటర్మీడియట్ మొత్తం విద్యార్థులు 38 మంది, అందులో పరీక్ష రాసిన వారు 37 మంది, పాస్ అయిన వారు 36 మంది. సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం 36 మంది, అందులో పరీక్ష రాసిన వారు 35 మంది, పాస్ అయిన వారు 33 మంది. సీనియర్ ఎంఈసీలో ఫస్ట్ 836 జి భానుప్రసాద్, సెకండ్ 810 డి దినకర్ బాబు, సిఈసీలో ఫస్ట్ 788 వై పవన్ ప్రకాష్, సెకండ్ 770 కె కుమార్, జూనియర్ ఎంఈసీలో ఫస్ట్ 453 టి ప్రభు, సెకండ్ 427 ఆర్ బాలాజీ. ప్రిన్సిపల్ శ్రీ రామాంజనేయులు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారని తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు, పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. పరీక్షా ఫలితాన్ని విడుదల చేశారు. మన వాకాడు అంబేద్కర్ గురుకులంలో సెకండ్ ఇయర్ 36 మంది అపీర్ అయ్యారు. దాంట్లో 35 మంది పరీక్ష రాశారు, 33 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. 94% వచ్చింది. జూనియర్ ఇంటర్ వాళ్ళు 37 మందికి 36 మంది పాస్ అయ్యారు, 97% వచ్చింది. మామూలుగా అయితే ఆ సీనియర్ ఇంటర్లో కానీ జూనియర్ ఇంటర్లో కానీ ఎంఈసీ సిఈసీ కలిపి చెప్పాము. సిఈసీగా తీసుకుంటే 24 మందికి 22 మంది పాస్ అయ్యారు, 2 ఫెయిల్ అయ్యారు. అదే సీనియర్ ఎంఈసీలో 11 మందికి 11 మంది పాస్ అయ్యి 100% సాధించారు. జూనియర్ ఇంటర్లో సిఈసీ వాళ్ళు 24 మందికి 24 మంది పాస్ అయ్యి 100% సాధించారు. జూనియర్ ఇంటర్లో 13 మందికి 12 మంది పాస్ అయ్యి 92% ఇచ్చారు. గత సంవత్సరం కంటే ఈసారి దాదాపుగా 10% రిజల్ట్ అనేది పెరగడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి, సహకరించిన పాఠశాల సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శుభం. సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రతి నెల ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, ఈ కార్యక్రమంలో తనని కూడా భాగస్వామ్యం చేయటం ఆనందంగా ఉందని డాక్టర్ హరిప్రసాద్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో వైద్యులు గర్భిణీలు మరియు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల వైద్యానికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిల్లో ముఖ్యమైనదిగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని బాలింతలు మరియు గర్భిణీలకు పౌష్టికాహారం అందచేయటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, వైద్యులు రాజా తదితరులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు మీ కష్టంగా ఉంటే మీ ఆశా వాళ్ళకి, మీ ఏఎన్ఎంస్ చెప్తే సచివాలయంలో వాటిని తయారు చేసి ఇస్తారు. సో వాటిని ఎవరైనా లేకుండా ఉంటే అందరూ కూడా తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకే ఉపయోగం. సో ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక ఇన్ని సంవత్సరాలుగా జయప్రదంగా చేస్తున్నందుకు మా ఆసుపత్రి తరఫున జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్, ఆ సిబ్బంది అందరికీ కూడా, మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి మన డాక్టర్ హరిప్రసాద్ ఈరోజు మీకు ఈ ఆహారాన్ని జాతగా నిలిచి మీకు సప్లై చేస్తున్నారు. ఆయనకి కూడా ఆయన అనేక ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాల్లో గూడూరులో పాల్గొంటూ ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో వారి మనసు అలాంటిది, సహాయం చేయాలి అనేటటువంటి గుణము డాక్టర్ హరిప్రసాద్. దాంట్లో భాగంగా ఈరోజు సో ఆయన కుటుంబము, ఆయన అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జన విజ్ఞాన వేదిక అందరికీ కూడా నమస్కారం.
ప్రతి నెల 9వ తారీఖున ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చేవంటి మా సోదరి అందరికీ కూడా ఈ భోజనాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఈ నెలలో ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మా ఆప్తులు మా సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా మాకు అనేక కార్యక్రమాలకి చేతులు అందిస్తూ ఉన్నారు. వారు సొంతంగా వారి ట్రస్ట్ ద్వారా విలేజ్లో అనేక గ్రామాల్లో సొంతంగా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ దగ్గరదాపు ఇప్పటికి 4 సార్లు వరుసగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయవిత ఒక మంచి వ్యక్తి, అటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతూ ఉంటాడు సార్. చాలా హ్యాపీ. అదేవిధంగా ఇక్కడ వచ్చిన గర్భిణీ స్త్రీలందరికీ కూడా చిన్న సూచనమ్మ, ఎండాకాలంలో చల్లగా తాగాలని ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ పరిస్థితి ఉంటుంది. ఆ కూల్ డ్రింక్స్ తాగడం అంటే మంచిది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ కూల్ డ్రింక్స్ మానేసి వాటి బదులు మజ్జిగ కానీ నిమ్మరసం లేదంటే కుండలో మంచినీళ్ళు తాగడం తప్ప ఆ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఆ కూల్ డ్రింక్స్ లో విష పదార్థాలు లాంటివి ఉంటాయి. ఈ పురుగుల ముందు కలిపేటువంటి కలుపుతారు, దాంట్లో వాటిని అవాయిడ్ చేయండి అమ్మా. కూల్ డ్రింక్స్ తాగపాకండి. మనకేదో చల్లగా ఉంది అని అనుకుంటాం కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాని బదులు కుండలో మంచినీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి, మజ్జిగ తాగండి. దయచేసి కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. డాక్టర్ గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు మీరు జాగ్రత్తగా ఉంచి ఉచిత డెలివరీ చేసుకోవాలి. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న పలువురు మైనింగ్ అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, ఎన్నికల కమిషన్ విచారణ జరిపి ఆ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి రాజకీయ పార్టీలు కోరుతున్నాయని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకుల మీడియా సమావేశం గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు 100 మందికి క్వార్ట్జ్ మరియు ఫెలస్ఫర్ మైన్లకు అనుమతులు మంజూరు చేసి ఉండగా కేవలం 5-6% మంది మాత్రమే మైనింగ్ చేసుకునే విధంగా మైనింగ్ అధికారులు వ్యవహరిస్తూ మిగిలిన వారిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు అధికారులు సైతం ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అక్రమాన్ని చేస్తున్నారని, వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కావున ఎన్నికల కమిషన్ విచారణ జరిపి మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో క్వార్ట్జ్ మరియు పల్స్బార్ చెందినటువంటి మినరల్స్ సంబంధించిన లైసెన్స్దారులు ఈరోజు అలాంటిపోతున్నారు. ఎందువల్లంటే దాదాపు 100 మంది ఈ లైసెన్సు గలవాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. కానీ కేవలం 5.6% మాత్రమే ఈరోజు అవి తెలిసి ఆ వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళన్నీ కూడా మొత్తం ఎండిఎల్స్ ఆపేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిణామం. వాళ్ళు ఎట్ల పోవాలో దిక్కుతోచక డీడీ గారిని పోయి కలిస్తే ఆయన మాటలు మరి అన్యాయంగా ఉన్నాయి. మీరు చంపేయండి, కావాలని చచ్చిపోతా, అంతేగా నేనేం చేయలేను, పైన వాళ్ళు చెప్తున్నారు మీరు చేయండి. నేను డీడీ గారు తెలియజేస్తున్నాను, డీడీ గారు మీ పైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తున్నాం. మీరు ఒక అధికారి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంత ముందాక మీరు తొత్తుగా వ్యవహరించిన మాట వాస్తవం ఉంది, అంటే డౌట్ లేదు. ఇప్పుడు మీరు ఎన్నికల కోడ్ ఇచ్చినా కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళ తొత్తులాగా వ్యవహరిస్తూ వాళ్ళంతా సిండికేట్ అయ్యి వచ్చే రోడ్డు మీద లారీలు నాపి మేమే ఇక్కడ సిండికేట్ అయ్యా, మీరు ఖచ్చితంగా మా కప్పం కట్టి చెల్లాల్సిందే అని చెప్పి మా వాళ్ళు ఆడుకున్నారు. అసలు ఎందుకు ఎండిఎల్స్ ఆపాల్సి వచ్చింది? మీరు సక్రమంగా జరుగుతున్న వాళ్ళని ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేవలం మీ వాళ్ళనే, మీ వాళ్ళు కూడా కొంతమంది లాస్ అయిపోయినారు. మీ వాళ్ళకి ఎండిఎల్స్ ఇచ్చి ఈరోజు ప్రీతం అక్రమ మైనింగ్ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గత 5 నెలల నుంచి కూడా ఈ మైనింగ్ సంబంధించినటువంటి డిఓఎం ఎన్నిసార్లు మా వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే సమస్య వాళ్ళు పరిష్కరించకుండా మరీ ఏమంటారంటే దానికి దద్దమ్మలాగా చవట దద్దమ్మలాగా ఉన్నారు. ఇతని పైన కూడా ఈ డిఓఎం పైన కూడా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా తొత్తులాగా వివరిస్తున్న అధికారులు మీరు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీనివల్ల ఎంతోమంది
పేద సంబంధించినటువంటి వాళ్ళు బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళ బతుకుల్లో కూడా మీరు చిచ్చు పెట్టి వాళ్ళు బతికేదానికి కూడా లేకుండా చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కోర్టు తిన్నారు కదా, ఇంక ఎలక్షన్ టైంలో కూడా ఇంకా ఎన్ని తినాలని మీరు నాకు అర్థం కావట్లే. ఎలక్షన్ కమిషన్ వారు దీనిపైన దృష్టి సాగించాలి. అలాగే లోకల్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో గతంలో కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ అవి వదలకుండా కోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మా వాళ్ళు దాదాపు 100 మంది ఇక్కడ దీనిపైన బతుకుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయంగా ఎవరికో కప్పం కట్టాలి. వీళ్ళు కష్టపడి వీళ్ళు రాయి కొట్టి వీళ్ళు పంపిస్తుంటే ఆ మధ్య లారీలు ఆపేసి ఈ లారీకి సంబంధించిన డబ్బు మాకు ఎంత ఎలా ఇంత ఇస్తేనే మీకు అని చెప్తుంటే ఎంత అన్యాయం అంటే నాకు అర్థం కాదు. ఇది రాక్షస ప్రభుత్వమా లేదా ప్రజాప్రభుత్వమా అర్థం కాని పరిస్థితులు ఈరోజు జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి నేను మైనింగ్ డీడీ గారికి చెప్తున్నాను, అలాగే డిఓఎం గారికి తెలియజేస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదు. మీ పని కోర్టు పోతామని తెలియజేస్తున్నాను. మీరు అక్రమాలని ప్రోత్సహిస్తున్నారు, అక్రమార్కుల్ని, రౌడీల్ని, గోండాలని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరిపైన ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మీ ఇద్దరిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 సంబంధించిన కేంద్ర కార్యాలయాలకు కూడా లెటర్లు పంపించి ఖచ్చితంగా వాళ్ళకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసే విధంగా చేస్తాం. పల్ఫర్స్కి సంబంధించి ఎండిఎల్ సుమారు 100 లైసెన్సులు ఉంటే అధికార పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి మైనింగ్ అధికారులు 5-6 మంది మాత్రమే అనుమతులు ఇచ్చారు. త్వరగా నోటీసులు అనేది ఇవ్వకుండా వాళ్ళందరినీ బ్లాక్ చేయడం జరిగింది. సుమారు 5-6 నెలల నుంచి ఎండిఎల్స్ అందరూ పూర్తిగా ఇబ్బంది పడుతున్నా కానీ మైనింగ్ అధికారులు స్పందించుకోవడం విడ్డూరంగా ఉన్నది. వీళ్ళు సిండికేట్గా ఏర్పడి ఈరోజు మాఫియా అలాగే ఒక సిండికేట్గా ఏర్పడి కూటమిలో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది మనుషులు వాళ్ళే ఒక ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని వెళ్ళే లారీలు ఆపుకొని నాకు ఎవరు మీరు ఇప్పుడు మాకు డబ్బులు కట్టారా లేదా అని చెప్పి నెంబర్ నోట్ చేసుకుంటుంటే ఈ మధ్య ఇటీవల కాలంలో కొంతమంది మీడియా మిత్రులు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు అది పట్టించుకోవడం లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఈ మైనింగ్ అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో అలాగే ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ అనధికారికంగా అసలుకి మైనింగ్ మాఫియాని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించాలి. మామూలుగా అయితే కోర్టు ఒక ఉత్తర్వు ఇస్తే దాన్ని ధిక్కరించకూడదు. దాన్ని కూడా ధిక్కరించి మైనింగ్ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక 2 లారీలని విడుదల చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా మేము విడుదల చేయమని చెప్పి కూర్చున్నాం. దీని మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకునే దానికి టీడీపీ, జనసేన, బీజేపీ మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎండిఎల్ అసోసియేషన్గా ఉన్న చాలామంది ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు నిన్న ఈరోజు, అన్న ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, మీ పార్టీ వాళ్ళు అలాగే టీడీపీ, బీజేపీ వాళ్ళంతా మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే మా మీద ఆధారపడి కొన్ని 100 మంది పేదలు బతుకుతున్నారు, వాళ్ళకి జీవనం కూడా లేకుండా పోతుందని ఈరోజు మేము మైనింగ్ అధికారులని సూటిగా ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా కూడా అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. మాకు మీ మీద ఎలాంటి కక్షలు లేవు. పోలీసు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, ఎప్పటికైనా కళ్ళు తెరిచి నీతి నిజాయితీగా పనిచేయండి. ఇప్పటిదాకా మీరు ఏమాత్రం నిజాయితీగా పనిచేశారనేది డివిజన్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైనా లారీలు ఆపినా కానీ ఇంకోటి ఆపినా కానీ పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే 2 టౌన్లో ఒక మైనింగ్ వ్యాపారాలు ఏర్పాటు చేసిన ఆఫీస్ మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటూ, మేము ఈ వ్యవహారం మీద అసోసియేషన్ వాళ్ళతో కలిసి సునీరణ ఆయన సూచనల మేరకు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ ఒక కార్యాచరణ ప్రకటించుకొని ఖచ్చితంగా అసోసియేషన్కి మేము అండగా నిలిచి రాబోయే రోజుల్లో వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేసుకుంటారో అటువంటి వాళ్ళు మేము పూర్తి మద్దతు ఇస్తాం. వాళ్ళు కూడా ఎక్కడ ఇంకోటి చేస్తే మేము కూడా దాన్ని ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి పూర్తిగా మా మద్దతు అయితే తెలియజేస్తామని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై మనబోలు గ్రామంలో ప్రస్తుతం వైభవంగా జరుగుతున్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం రాత్రి రావణ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని రావణ వాహనంపై పూలతో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, సాయి కుమార్ శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు, కేరళ బ్యాండ్ మేళం, రంగురంగుల విద్యుత్ దీపాలు, బాణాసంచా, ప్రత్యేక తప్పెట్లు, తీన్మార్ బ్యాండ్లు, డీజేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొని ఆనందోత్సాహంతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామంలోని బొమ్మిరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
మండల కేంద్రమైన మనుబోల్లోని శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి గురువారం బోరెడ్డి రమణమ్మ జ్ఞాపకార్థం ఆమె మనుమళ్లు బొమ్మిరెడ్డి పాటేశ్వర్ రెడ్డి చైతన్యరెడ్డిల సహకారంతో 1,80,000 రూపాయల విలువ కలిగిన ఉత్సవ ట్రాలీని వితరణగా అందజేశారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ ట్రాలీకి పూజలు నిర్వహించారు. ఆలయానికి ఉత్సవ ట్రాలీని అందజేసిన బొమ్మిరెడ్డి సోదరులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గురువారం రాత్రి జరిగిన రావణ సేవ కార్యక్రమానికి ఈ ట్రాలీని ఉపయోగించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా బొమ్మిరెడ్డి వారు వాళ్ళ అమ్మమ్మ జ్ఞాపకార్థం బోరెడ్డి రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ మనవళ్ళు బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి చైతన్య గారు స్వామివారి యొక్క ఉత్సవాలకి విశేషంగా ఆ స్వామివారికి ట్రాలీ చేయించి ఆ స్వామివారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ సంగమేశ్వర స్వామిని కోరడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.